చాలా పెద్దింటికి కోడలుగా వెళ్ళిన జెనీలియాకు సినిమాలపై ఆసక్తి పోలేదు. ప్రేమలో ఉన్నప్పుడు గ్లామరస్ పాత్రలో నటించిన ఈమె వివాహం, 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా హీరోయిన్గా నటించడానికి ఆరాటపడుతుందని చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్లోనూ తనొకప్పుడు స్టార్గా వెలిగిన తెలుగు, తమిళ భాషల్లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నించింది. పాత పరిచయాలన్నింటి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి అవకాశాల వేట సాగించింది. అయితే దక్షిణాదిన వివాహమైన హీరోయిన్లు అవకాశాలు సంపాదించడం అంటే చాలా కష్టమైన పని. అందులోనూ పిల్లలు పుట్టాక అంటే అక్క, వదిన పాత్రలు దక్కుతాయి తప్ప కూసుంత ఇమేజ్ ఉన్న ఏ హీరో కూడా సదురు వివాహితతో నటించడానికి ఇష్టపడ్డు. అదేంటంటే ప్రేక్షకులు చూడని తేల్చేస్తారు. ఒకప్పుడు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో లవ్ సినిమాల్లో కుర్ర హీరోలతో కలిసి సౌత్ను ఊపేసిన జెనీలియా విషయంలో కూడా అదే జరుగుతుంది. తన పాత హీరోలను సంప్రదించిన అవకాశాలు రాలేదు, కానీ ఒక అవకాశం మాత్రం సంపాదించగలిగింది. అది జీవి ప్రకాష్ కుమార్ సరసన. అంతగా గుర్తింపు లేని హీరోయిన్లతో ఏవో చోటా సినిమాలు చేసుకునే జీవి సినిమాతో జెనీలియా రీ ఎంట్రీ ఇస్తుందంట. మరి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇంటి కోడలికి బొమ్మరిల్లు వంటి సెన్సేషనల్ హిట్స్లో నటించిన హీరోయిన్ గౌరవంగా క్యారెక్టర్ ఆర్టిస్టు వేషాలను, లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేసి ఉంటే బాగుండేది. ఈ జీవి సినిమాలో నటించినా అది హిట్ అయినా ఆమెకు అవకాశాల పంట ఏమీ పండదని వేరే చెప్పనక్కర్లేదు. అయినను జెన్నీకి ఏలనో ఈ ఆరాటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.